నిన్నటి నుండి మీ గ్రామాలకు అధికారులు వచ్చి రేషన్ కార్డ్స్ కానీ అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళ గురించి గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించే కార్యక్రమం తీసుకుంటున్నారు. మీరందరూ కూడా అక్కడ ఉండి అర్హులైన నిరుపేదలందరినీ కూడా మీరు అక్కడ ఉండి మీ పేరును రాయించుకోవాలా. అంతేకాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ గ్రామాల్లో జరిగే గ్రామ సభల్లో విధిగా పాల్గొని, ఎందుకంటే మనము గ్రామంలో ఉన్నటువంటి నిరుపేదలందరికీ రేషన్ కార్డు, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ భరోసా ఈ పథకాలు మనం ఇప్పించడం ద్వారా గ్రామాల్లో అర్హులైన పేదలందరికీ కూడా సహాయం చేసే వాళ్ళం అవుతాం. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో మీ బాధ్యతగా 10 సంవత్సరాలు ఏ ప్రభుత్వాన్ని అయితే మనం విమర్శించినామో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వాళ్ళ కళ్ళబొల్లి మాటలకు ప్రజలు మోసపోయిన విషయాన్ని మనం కనికట్టుగా చెప్పి వాళ్ళను ఈ స్కీములలోకి రాని వారందరినీ కూడా స్కీములలోకి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకోవాలి. ఇక రెండో అంశం, స్థానిక శాసనసభ్యుడు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యుడు ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళ కార్యకర్తలకు పిలిపించిండు. నిజాయితీ గల నాయకుడైతే నాయకత్వం వహించేటప్పుడు ముందుండి ఉద్యమాన్ని నడిపించి వెనుక సైనికులు తీసుకెళ్తుంటారు. కానీ ప్రశాంత్ రెడ్డి గారేమో అస్త్ర సన్యాసం చేసి కార్యకర్తలరా మీరు వెళ్ళండి, ఎక్కడికక్కడ నిలదీయండి, మనం గతంలో 10 సంవత్సరాల పురుషోత్తనం చేసినాం, ఆ పురుషోత్తనం బయటపడకుండా మీరు అక్కడ అల్లరి చేయండి అని చెప్తున్నారు. కానీ మేము కూడా కోరుకుంటున్నాం, టీఆర్ఎస్ శ్రేణులు కూడా రమ్మంటున్నాం. మేము మీలాగా మీ ఎమ్మెల్యే చెప్పినోడో మీ ఇంటికి వచ్చినోడికో ఇల్లు ఇవ్వడం కానీ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే సీఎంఆర్ఎఫ్ ఇవ్వడం కానీ, మీ ఇంటికి వచ్చిన వాళ్ళకే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది కాదు. అది మీ ప్రశాంత్ రెడ్డి గారు తెలుసుంటే బాగుంటుంది. మేము ఇవాళ ప్రశాంత్ రెడ్డి గారికి గుర్తుండాలా, గతంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అప్లికేషన్ల పైన సంతకాలు చేయాలంటే మీ గ్రామాల్లో ఉన్నటువంటి మీ చెంచాగాళ్ళు తీసుకొచ్చి డబ్బులు వసూలు చేసి నీ దగ్గరికి తెస్తే తప్ప మీరు సంతకం పెట్టలేరు. కానీ సంవత్సరం కాలంగా ఎమ్మెల్యేగా నీ బాధ్యతగా నీ దగ్గరికి మా ప్రభుత్వం పెళ్ళైన అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు నీ దగ్గరికి పంపిస్తున్నప్పుడు ఎక్కడన్నా అవినీతి జరిగిందా నువ్వు గుర్తుంచుకోవాలా. అందుకనే మీకు చెప్తున్నాం, టీఆర్ఎస్ శ్రేణులారా రండి, వచ్చి వాస్తవాలు మాట్లాడుకుందాం రండి. 10 సంవత్సరాల కాలంలో మీరు ఏమేమి మోసాలు చేసిరు, ఏమేమి ఇస్తామని ఇయ్యలేరో వాటన్నిటిని కూడా ప్రజలకు మేము వివరిస్తాం. మేము గత సంవత్సర కాలంలో మేము ఏమేమి ఇస్తున్నామో అవన్నీ చెప్తాం. అప్పుడు పోయి మీరందరూ కూడా టీఆర్ఎస్ శ్రేణులు పోయి మీ ప్రశాంత్ రెడ్డికి వాస్తవాలకి ఉన్నాయి, మనం బుద్ధి మార్చుకోకపోతే బాగుండదని చెప్పేందుకు మీరు ప్రయత్నం చేయాలని టీఆర్ఎస్ శ్రేణులు కూడా గ్రామ సభలకు మేమే ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు వచ్చేటప్పుడు మీ ప్రశాంత్ రెడ్డిని అడిగి తీసుకురండి. 10 సంవత్సరాల కాలంలో మనం హామీలు ఏమి ఇచ్చినాం, మేము ఎందుకంటే ఆల్రెడీ మా కార్యకర్తలకు పంపించినాం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మా గ్రామాన మా కార్యకర్తలకు పంపించినాం. టీఆర్ఎస్ వాళ్ళు వస్తే ఈ పుస్తకం వాళ్ళకి చూపించమని చెప్తాం. అందులో మీరు ఏమేం చేసిరు ఏమేం చేయలేరో మీరే గ్రహించుకొని మిగతా విషయాలు మాతో మాట్లాడుదురు. మీకు కూడా ఈతబోదైతే మీ నాయకులు మిమ్మల్ని పక్కదో పట్టిస్తారో, మిమ్మల్ని మోసాలు చేస్తారో, అక్కడ అల్లరి చేస్తే పోలీసుల మీదకో ప్రజల మీదకో పోతే ప్రజలు తిరగబడి దాడి చేస్తే నష్టపోయేది మీరు. కాబట్టి ఆ నాయకుడు చెప్పే మాటలుగా నాయకుడికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకుడికి మీరు అప్పీల్ చేయండి, రమ్మని చెప్పి గ్రామ సభలకు. నిజంగానే నాయకుడికి చిత్తశుద్ధి ఉండి ప్రభుత్వాన్ని విమర్శించాలనుకుంటే నాయకుడు పారిపోయి మిమ్మల్ని నువ్వు పాల్గొనమని చెప్పడం ఏదో నాకు అర్థమవుతలేదు. ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు మీకు కూడా నేరుగా విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా నువ్వు ప్రజల పక్షాన నిలబడాలనుకుంటే, ప్రజలకు మేలు చేయాలని నువ్వు అనుకున్నప్పుడు గ్రామ సభలలో పాల్గొను, వాస్తవ పరిస్థితులు మనం చెప్పి ప్రజలకు లాభం చేకూర్చే పని చేద్దాం. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పి ఒక్కటే మాట, నావాడు నీవాడు తమ పర భేదం లేదు, కేవలం బీదవాడు మాత్రమే ఈ పథకాల అర్హులని చెప్పిన తర్వాత కూడా నువ్వు రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నావు చూడు. పాపం అమాయకులైనటువంటి అన్ని కార్యకర్తలను 10 ఏళ్ళు అట్లా చంపినవు, ఇప్పుడు ఇట్లా చంపే ప్రయత్నం చేయకమని సందర్భంగా హితగలుగుతుంది. అందరికీ హాయ్, నేను మీ నిరుపమ్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KV9 న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా మిత్రుల్ని ఆశీర్వదించండి.